ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రహస్యాలకు మరియు మూఢనమ్మకాలకు పేరుగాంచిన బౌద్ధ స్తూపం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న కథనాల ప్రకారం ఈ బౌద్ధ స్తూపం పై నుంచి గొనుకమ్మ నదిలోకి రక్తం పారినప్పుడు ఇది తెరుచుకొని ఎన్నో బంగారు నిధులు తీసుకోవడానికి సహాయపడుతుందని చుట్టుపక్కల ప్రజల అభిప్రాయం. ఇక్కడైతే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళ మాటలు అయితే మనం తెలుసుకుందాం. మీకు తెలిసిన మూఢనమ్మకాలు ఉంటాయి కదా, ఏదో మంచం ఉండాలి అని అంటారు. దాంట్లో చుట్టూ అది గట్టిల్లే అదేలే, దాంట్లో ఏదో గులకమ్మ లేకపోయేకి పగలు దనుకొని వస్తాయంట మళ్ళా అంటారు. వచ్చిన ఆడికి వచ్చి కదా అంటే చెప్పాడు. ఏం కాదు, ఇక్కడైనా ఏం కాదు, ఇక్కడైనా ఏం కాదు. అప్పుడు రాజు పరిపాలన చేసిర్రు. రాజు పరిపాలన చేసినప్పుడు అది కట్టించారు బుద్ధుడు కట్టించినాక కొన్నాళ్ళు బాగా పూజలన్నీ చేసిండ్రు. చేసినాక స్వతంత్రం వచ్చినప్పుడు అంతకుముందు మొత్తం పగలు కొట్టి దాన్ని బూడి చేసిర్రు. అది అప్పుడు ఆ నోము పూజలు చేసి గుళ్ళు మన శ్రీశైలమాల అన్ని ఆకారాలు మొత్తం ఆయన బుద్ధుడు అన్ని చీలలు గీలలు మొత్తం ఉన్నాయి. ఉంటే అప్పుడు వాళ్ళేమో ఇవో ఇక్కడ కోట ఉంది, ఆ చెట్ల పిచ్చెట్ల కాడ, ఆ పిచ్చెట్ల కాడ ఊరు కోట. ఆ నుంచి వచ్చేది పూజలు చేసుకునేది, ఈయన గుళ్ళు కట్టుకున్నారు, ఆడ పూజలు అందరు ఉన్నారు. అప్పుడు ఆ కోట ఆ కోటలో కూడా దొంగలు పట్టడానికి లేదు. దొంగలు పట్టడానికి చుట్టూ గోడ కట్టించుట, చుట్టూ గోడ కట్టించి కోనేరు, ఆడ కోనేరు పెద్ద కోనేరు ఉంది. ఇప్పుడు కనిపిస్తుందా? పిచ్చెట్టు బూడిసిడు బూడిసి దాంతో పోయిండు కోనేట్టు. అప్పుడు గొల్లబావ ఆ ఊరుంది గొల్లపల్లె కాడ గొల్లపల్లె ఒక పాలు తెచ్చుకొని ఆమె గొల్లబామ డైలీ వాళ్ళకు పోసేది వెళ్ళిపోతుంది. వాళ్ళకు ఈ దొంగలకు ఏడకంత ఉన్నది వాళ్ళకి తెలియలా. దాన్ని పగల కొట్టాలని చూస్తుంటే దానికి ఏ మార్గం అని ఎన్నో తాళాలు వచ్చుర్రు. దానికి కోటలే పోవటానికి ఏం బెద్దం లేదు ఆడినంట. అప్పుడు చూసి ఆ గొల్లమ్మ పాలు ఎత్తుకొని వస్తుంది. ఆ గొల్లబామను పట్టుకుంటారు వీళ్ళు. గొల్లబామను పట్టుకున్నాక ఏం గొల్లబామ అంటే ఆమె వస్తా అవతల దానమ్మ గులకమ్మ ఉంది. ఆ గులకమ్మ పెద్ద చెక్క ఉంది. ఆ చెక్క కాడ ఆమె రోజు ఆమె ఎన్న నీళ్ళ లేచేది తీసేది వేసుకుంటుంది. ఎప్పుడు ఎన్న నీళ్ళ లేచిందో అప్పుడు మునిగిపోయింది. మునిగిపోయినాక ఏందిరా అన్న మునిగిపోయినదని అప్పుడు ఆమె ఎత్తు పాలెత్తుకొని వచ్చి నా కోటలో కొండ వచ్చి ఈ కోనెట్లో చూసింది. కోనెట్లో తేలింది. అప్పుడు ఆమెను పట్టుకొని ఆడ బెద్దం రాకుండా బెగదెంగిరు. బెగదెంగినాక అప్పుడు నీళ్ళగా బయటకు వచ్చినాక నా కోటను బాగా కొట్టి అన్నీ దొంగలు దెంగిరంటయా. అది చెలలు కానీ ఇగ్గిరాలు చెలలు ఎన్ని ఉన్నాయి అనుకున్నావు, అన్ని అట్ట పోయినాయి. ఒక 10 చెలాలు ఎన్నో గవర్నమెంట్ వాళ్ళు తీసుకుపోయి మా ఊళ్ళో పెట్టిర్రు. అప్పుడు అన్ని ఎన్ని ఆకారాలు గుళ్ళు కట్టిర్రు, అంతా ఇటుకతోటి మొత్తం కట్టిర్రు. అది అంటే ఇప్పుడు ఉన్న బౌద్ధ స్తూపం ఉందా లేకుంటే గుడులు ఉందా ఉండేది? అప్పుడు గుళ్ళు పోతున్నాయి, గుళ్ళు ఉన్నాయి. అప్పుడు గుళ్ళు ఉన్నాయి అంటే వాటితో పాటు గుళ్ళు కూడా ఉన్నాయి. అప్పుడు మొగరాలు గిగరాలు అన్నీ ఉన్నాయంట. ఉండే పగలగొట్టి ఇచ్చినాక అవి దొంగలు లేకపోయి మన స్వాతంత్రం వచ్చినప్పుడు వేపన అగ్గురారాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయి మా శివాలయాన్ని కొట్టేసిర్రు ఆ రాళ్ళు శివాలయానికి. అప్పుడు ఆ శివాలయం పట్టుకొని శివాలయం కొట్టి వాళ్ళని కలిసింది. అది అన్ని చుట్టూ ఇగ్గిరాలు అయ్యా, కంతలు గింతలు. ఇప్పుడు చూ ఉంటే ఇప్పుడు అన్ని ఆ ఆకారాలు కట్టిర్రు.
ఏడా ఆడ అది అక్కడ ఉన్న కాడ ఎక్కడ లేవేమి లేవు అది వస్తాయి నత్రంటే అప్పుడు ఆగతడి అడిగిందంట. ఆగతి అడిగితే మచ్చిని కొత్తే మంచి కొండ మీద కొత్తే పారాలంట గులకమ్మలేకి ఆ గులకమ్మలే పారాలంటే ఎంతమందిని కొత్తే గులకమ్మలే మరి అదే కదా నందు ఆ పేరు పడ్డది. ఆ నుంచి అప్పుడు ఇది బుద్ధుడు కాదు మన పుణ్యేశ్వరు అల్లా చివరిలో ఉంది తొర్ర. ఆ తొర్ర చూసేలామో ఆడుకో ఉండాలి అంటున్నారు. ఆ తొర్ర ఎవడు చూసిన వాళ్ళు లేడు లోపల. అయ్యేమో ఇదేంటంటే బోచి చుట్టూ కట్టిర్రు లోపల లోపల ఉంటే పగలు చేయకపోయారు గవర్నమెంట్ వాళ్ళు. ఏమన్నా ఆ ఆకారాలన్నీ కట్టి నొక్కిర్రు. అది ఇప్పుడు 4 ఆ ఊళ్ళో రచ్చబండ రచ్చబండ ఉంది ఆ బోటు మీద. అందరు వచ్చేవాళ్ళు పోలు అప్పుడు వస్తున్నారు. దాంట్లో రచ్చబండ మీద మాట్లాడాలనేది ఆ బోర్డు రచ్చబండ బోర్డు అని ఆ బోర్డు ఉంది రాయి ఉంది పెద్ద రాయి అంట. ఇగో ఈడ ఒక గుడి ఉంది ఇక్కడ. ఇగో చూడండి వచ్చి అది అదంతా పాకలు తీసి వాళ్ళు అది ఒక గుడి. చుట్టూ గుళ్ళు ఉన్నాయి అప్పుడు. ఎన్ని గుళ్ళు అనేవి పెద్ద అని గిరాల గుళ్ళు అన్నీ అత్తపోయారంట. ₹1 కోటి అమ్ముద్ది అంట. 2 కోట్లు అమ్మింది. ఒక చెల పోయి ఇతర దేశాలు పోతే పట్టుకొచ్చారు. అట్ట కూడా పోయారంట. పోతే పట్టుకొచ్చారు. ఈ మధ్య ఇక్కడ ఏముండదు అయ్యే దెంగపోను అయ్యా. అప్పుడు వాళ్ళు తీసి ఆడ ఇది కట్టించారు. రూమ్ కట్టించారు. రూమ్ లో పెట్టిర్రు. రూమ్ లో పెట్టి వచ్చి వాళ్ళు అప్పుడు 2 కాపలు 4. ఆ కాపల నుంచి అట్లనే తప్పారు. రెండో మా దెంగపోత గులకమ్మల రేవులో నూకిర్రట. ఒక సెల 2 2 ఎత్తపోయారంట ఆ సెలలు. ఇవో ఈ నాగమయ్య 2 నాగమయ్య సెలలు సెలలు అప్పుడు రాళ్ళతోటి ఎత్తుకొని పోయారు. లారీ ఎత్తుకొని పోయారు. నాకు తెలిసిన వరకు ఇవన్నీ అయ్యా కోటను. అదే అక్కడ గుడి అక్కడ ఉండేది మొత్తం. ఇక్కడ జనాలందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు పూజ ఉండేవాళ్ళం ఆడుంటారు. అన్ని గదులు ఉన్నాయి. అదేలేండి ఫ్రెండ్స్, పార్ట్ 1 వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పార్ట్ 2లో ఈ కథల వెనుక ఉన్న నిజాలు మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయగలరు. ఇలాంటివి మీ చుట్టుపక్కల ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. మన నెక్స్ట్ వీడియో మీ ఊరు గురించి ఉంటుంది.